ఇప్పుడు మనం పుంలింగాలు 5 శబ్దాల్లో రామశబ్దం పూర్తయింది. ఇప్పుడు రెండో శబ్దం కవి శబ్దం. మనం కవి శబ్దం చెప్పబోతున్నాం. కవి కవి అంటే మనకి చివర్లో ఏం పలికింది? వి అంటే ఇక్కడ ఏముంది? ఈ ఇకారాంతం. అంటే ఇకారాంత కవి ఏ లింగం? పుంలింగం. పుంలింగం కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఆల్రెడీ మనకు పశబ్దానికి విభక్తులు ఏకవచనం, ద్వివచనం, బహువచనం కామన్ శబ్దాలన్నిటికీ ఇవే ఉంటాయండి. ఇప్పుడు జాగ్రత్తనండి. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ప్రథమా విభక్తి కవి కవి కవయ. సంబోధన ప్రథమా విభక్తి ఏ కవే ఏ కవి ఏ కవయ. ద్వితీయా విభక్తి కవిం కవి కవిన్. తృతీయా విభక్తి కవినా కవిభ్యాం కవిభిః. చతుర్థీ విభక్తి కవయే కవిభ్యాం కవిభ్యః. పంచమీ విభక్తి కవే కవిభ్యాం కవిభ్యః. షష్ఠీ విభక్తి కవే కవయో కవీనాం. సప్తమీ విభక్తి కవౌ కవయో కవీషు. మరొకసారి జాగ్రత్తనండి. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. కవి కవి కవయ. ప్రథమా విభక్తి ఏ కవే ఏ కవి ఏ కవయ. సంబోధన ప్రథమా విభక్తి కవిం కవి కవిన్. ద్వితీయా విభక్తి కవినా కవిభ్యాం కవిభిః. తృతీయా విభక్తి కవయే కవిభ్యాం కవిభ్యః. చతుర్థీ విభక్తి కవే కవిభ్యాం కవిభ్యః. పంచమీ విభక్తి కవే కవయో కవీనాం. షష్ఠీ విభక్తి కవౌ కవయో కవీషు. సప్తమీ విభక్తి. ఇప్పుడు మనం శబ్దాన్ని శ్లోకం లెక్క కూడా మనం చదువుకోవచ్చు అండి. జాగ్రత్తనండి. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. కవి కవి కవయ ఏ కవే ఏ కవి ఏ కవయ. కవిం కవి కవిన్. కవినా కవిభ్యాం కవిభిః. కవయే కవిభ్యాం కవిభ్యః. కవే కవిభ్యాం కవిభ్యః. కవే కవయో కవీనాం. కవౌ కవయో కవీషు. మరొకసారి జాగ్రత్తనండి. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. కవి కవి కవయ ఏ కవే ఏ కవి ఏ కవయ. కవిం కవి కవిన్. కవినా కవిభ్యాం కవిభిః. కవయే కవిభ్యాం కవిభ్యః. కవే కవిభ్యాం కవిభ్యః. కవే కవయో కవీనాం. కవౌ కవయో కవీషు. ఇప్పుడు మనం మరొకసారి జాగ్రత్తనండి. శబ్దం ఎంత ఎక్కువసార్లు చదివితే అంత తొందరగా మనకు వస్తుంది. మరొకసారి జాగ్రత్తనండి. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. కవి కవి కవయ ఏ కవే ఏ కవి ఏ కవయ. కవిం కవి కవిన్. కవినా కవిభ్యాం కవిభిః. కవయే కవిభ్యాం కవిభ్యః. కవే కవిభ్యాం కవిభ్యః. కవే కవయో కవీనాం. కవౌ కవయో కవీషు. మరొకసారి జాగ్రత్తనండి. ఇకారాంత పుంలింగ కవి శబ్ద. కవి కవి కవయ. ప్రథమా విభక్తి ఏ కవే ఏ కవి ఏ కవయ. సంబోధన ప్రథమా విభక్తి కవిం కవి కవిన్. ద్వితీయా విభక్తి
కవినా కవిభ్యాం కవిభిః తృతీయా విభక్తి కవయే కవిభ్యాం కవిభ్యః చతుర్థీ విభక్తి కవే కవిభ్యాం కవిభ్యః పంచమీ విభక్తి కవే కవయో కవీనాం షష్ఠీ విభక్తి కవౌ కవయో కవీషు సప్తమీ విభక్తి. ఇది నాన్న శబ్దం మనం 10 సార్లు చదవాలి, 10 సార్లు రాస్తే తొందరగా మనకు వస్తుంది. మరొకసారి జాగ్రత్తనండి. ఇకారాంతః పుంలింగః కవిశబ్దః కవిః కవి కవయః ఏకవే ఏకవి ఏకవయః కవిం కవి కవిన్ కవినా కవిభ్యాం కవిభిః కవయే కవిభ్యాం కవిభ్యః కవే కవిభ్యాం కవిభ్యః కవే కవయో కవీనాం కవౌ కవయో కవీషు. ఇప్పుడు మనకు పుంలింగంలోని రామశబ్దం పూర్తయింది, కవి శబ్దం పూర్తయింది. మూడో శబ్దం భాను శబ్దం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనకి పుంలింగంలో రామ అయిపోయింది, కవి శబ్దం అయిపోయింది. మూడో శబ్దం భాను శబ్దం. మనకు 1 రామ పూర్తయింది, 2 కవి పూర్తి చేసినాం, రామ అయిపోయింది, కవి అయిపోయింది. ఇప్పుడు మూడో శబ్దం భాను, భాను శబ్దం. జాగ్రత్త చూడండి. మనకి భాను చివరిలో ఏం పలికింది? ఊ. చివరిలో ఎక్సం ఊ, కాబట్టి ఇది ఏకాంతం, ఇది ఉకారాంతం. చివరిలో ఏం పలికినానా? ఊ పలికింది చెప్పటి ఏం కాంతం ఇది? ఉకారాంతం. ఉకారాంత. మరి సూర్యుడు పుంలింగమా స్త్రీలింగమా? పుంలింగ. ఎవరాయన? భాను శబ్ద. మొదట చూడండి. ఉకారాంత పుంలింగ భాను శబ్ద. ఉకారాంత పుంలింగ భాను శబ్ద. ఇప్పుడు జాగ్రత్త శబ్దం చదవండి. ఉకారాంత పుంలింగ భాను శబ్ద. ప్రథమా విభక్తి భాను భాను భానవ. సంబోధనా ప్రథమా విభక్తి ఏ భానో ఏ భాను ఏ భానవ. ద్వితీయా విభక్తి భానుం భాను భానున్. తృతీయా విభక్తి భానునా భానుభ్యాం భానుభిః. చతుర్థీ విభక్తి భానవే భానుభ్యాం భానుభ్యః. పంచమీ విభక్తి భానో భానుభ్యాం భానుభ్యః. షష్ఠీ విభక్తి భానో భానవో భానూనాం. సప్తమీ విభక్తి భానౌ భానవో భానుషు. మరొకసారి జాగ్రత్తనండి. ఉకారాంత పుంలింగ భాను శబ్ద. భాను భాను భానవ. భాను భాను భానవ. ప్రథమా విభక్తి ఏ భానో ఏ భాను ఏ భానవ. సంబోధన ప్రథమా విభక్తి భానుం భాను భానున్. ద్వితీయా విభక్తి భానునా భానుభ్యాం భానుభిః. తృతీయా విభక్తి భానవే భానుభ్యాం భానుభ్యః. చతుర్థీ విభక్తి భానో భానుభ్యాం భానుభ్యః. పంచమీ విభక్తి భానో భానవో భానూనాం. షష్ఠీ విభక్తి భానౌ భానవో భానుషు. సప్తమీ విభక్తి. మరొకసారి జాగ్రత్త చూడండి. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. భాను భాను భానవః. ఏ భానో ఏ భాను ఏ భానవః. భానుం భాను భానున్. భానునా భానుభ్యాం భానుభిః. భానవే భానుభ్యాం భానుభ్యః. భానో భానుభ్యాం భానుభ్యః. భానో భానవో భానూనాం. భానౌ భానవో భానుషు. మరొకసారి జాగ్రత్త చూడండి. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. ఉకారాంతః పుంలింగః భాను శబ్దః. భాను భాను భానవః.
ఏ భానో ఏ భాను ఏ భానవః భానుం భాను భానున్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానో భానుభ్యాం భానుభ్యః భానో భానవో భానూనాం భానౌ భానవో భానుషు. ఇప్పుడు మనం శబ్దాన్ని కొంచెం మనం స్పీడ్ చదువుకోవచ్చు. ఉకారాంతః పుంలింగః భానుశబ్దః భానుః భానో భానవః ఏ భానో ఏ భాను ఏ భానవః భానుం భాను భానున్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానో భానుభ్యాం భానుభ్యః భానో భానవో భానూనాం భానౌ భానవో భానుషు. మరోసారి జాగ్రత్త చూడండి. ఉకారాంతః పుంలింగః భానుశబ్దః భానుః భాను భానవః ప్రథమా విభక్తిః ఏ భానో ఏ భాను ఏ భానవః సంబోధనా ప్రథమా విభక్తిః భానుం భాను భానున్ ద్వితీయా విభక్తిః భానూనా భానుభ్యాం భానుభిః తృతీయా విభక్తిః భానవే భానుభ్యాం భానుభ్యః చతుర్థీ విభక్తిః భానో భానుభ్యాం భానుభ్యః పంచమీ విభక్తిః భానో భానవో భానూనాం షష్ఠీ విభక్తిః భానౌ భానవో భానుషు సప్తమీ విభక్తిః. మరొకసారి శబ్దం చూడండి. ఉకారాంతః పుంలింగః భానుశబ్దః భానుః భాను భానవః ఏ భానో ఏ భాను ఏ భానవః భానుం భాను భానున్ భానునా భానుభ్యాం భానుభిః భానవే భానుభ్యాం భానుభ్యః భానో భానుభ్యాం భానుభ్యః భానో భానవో భానూనాం భానౌ భానవో భానుషు. మనకి ఇప్పుడు రామశబ్దం పూర్తయింది, కవి శబ్దం పూర్తయింది, భాను శబ్దం పూర్తయింది. నెక్స్ట్ ధాతృ శబ్దం తెలుసుకోబోతున్నాం. మనకి ధాతృ శబ్దంలో ధాతృ అంటే బ్రహ్మ, విధాత విధాత ధాతృ అంటే బ్రహ్మ విధాత అంటారు. మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ రామ్ అయిపోయింది, కవి అయిపోయింది, భాన్ అయిపోయింది. 4 శబ్దం ధాతృ. 4 శబ్దం ధాతృ అంటే ఇక్కడ ఏం పలికింది? రు. కాబట్టి ఇది ఏకాంతం, ఇది రుకారాంతం. ఏకాంతం ఇది రుకారాంతం. రుకారాంతః బ్రహ్మ పుంలింగం స్త్రీలింగమా? పుంలింగం. పుంలింగః ధాతృశబ్దః. మరోసారి జాగ్రత్త చూడండి. రుకారాంతః పుంలింగః ధాతృశబ్దః. రుకారాంతః పుంలింగః ధాతృశబ్దః. రుకారాంతః పుంలింగః ధాతృశబ్దః. ధాత ధాతారౌ ధాతారః ప్రథమా విభక్తిః. ఏ దాత ఏ దాతారౌ ఏ దాతారః సంబోధనా ప్రథమా విభక్తిః. ధాతారం ధాతారౌ దాతॄన్ ద్వితీయా విభక్తిః. దాత్ర దాతృభ్యాం దాతృభిః తృతీయా విభక్తిః. దాత్రే దాతృభ్యాం దాతృభ్యః చతుర్థీ విభక్తిః. धातुः दातृभ्यां दातृभ्यः पंचमी विभक्तिः. धातुः दात्रो दातॄणां षष्ठी विभक्तिः. धातरि धात्रो दातृषु सप्तमी विभक्तिः. मरोसाరి జాగ్రత్తగా రుకారాంతః పుంలింగః ధాతృశబ్దః. దాతా దాతారౌ దాతారః ప్రథమా విభక్తిः. ఏ దాత ఏ దాతారౌ ఏ దాతారః సంబోధన ప్రథమా విభక్తిః. దాతారం దాతారౌ దాతॄన్ ద్వితీయా విభక్తిః. దాత్ర దాతృభ్యాం దాతృభిః తృతీయా విభక్తిః. దాత్రే దాతృభ్యాం దాతృభ్యః చతుర్థీ విభక్తిః. धातुः दातृभ्यां दातृभ्यः पंचमी विभक्तिः. धातुः दात्रो दातॄणां षष्ठी विभक्तिः. धातरि
దాతృ దాతృషు సప్తమీ భక్తి. మరొకసారి జాగ్రత్త చదవండి. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. దాత దాతారౌ దాతారః. దాత దాతారౌ దాతారః ప్రథమా విభక్తి. ఏ దాత ఏ దాతారౌ ఏ దాతారః సంబోధన ప్రథమా విభక్తి. దాతారం దాతారౌ దాతృన్ ద్వితీయా విభక్తి. దాత్ర దాతృభ్యాం దాతృభిః తృతీయా విభక్తి. దాత్రే దాతృభ్యాం దాతృభ్యః చతుర్థీ విభక్తి. దాతుః దాతృభ్యాం దాతృభ్యః పంచమీ విభక్తి. దాతుః దాత్రో దాతॄణాం షష్ఠీ విభక్తి. ధాతరి దాత్రో దాతృషు సప్తమీ విభక్తి. మరొకసారి జాగ్రత్త చదవన్నానా. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. ధాత దాతారౌ దాతారః ప్రథమా విభక్తి. ఏ దాత ఏ దాతారౌ ఏ దాతారః సంబోధన ప్రథమా విభక్తి. దాతారం దాతారౌ దాతృన్ ద్వితీయా విభక్తి. దాత్ర దాతృభ్యాం దాతృభిః తృతీయా విభక్తి. దాత్రే దాతృభ్యాం దాతృభ్యః చతుర్థీ విభక్తి. దాతుః దాతృభ్యాం దాతృభ్యః పంచమీ విభక్తి. దాతుః దాత్రో దాతॄణాం షష్ఠీ విభక్తి. దాతరి దాత్రో దాతృషు సప్తమీ విభక్తి. ఇప్పుడు మన శబ్దాన్ని కొంచెం స్పీడ్గా చదువుకోవచ్చు. జాగ్రత్త చదవండి. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. ధాత ధాతారౌ దాతారః. ధాత ధాతారౌ దాతారః. ధాత ధాతారౌ దాతారః ప్రథమా విభక్తి. ఏ ధాత ఏ దాతారౌ ఏ దాతారః సంబోధన ప్రథమా విభక్తి. దాతారం దాతారౌ దాతృన్ ద్వితీయా విభక్తి. దాత్ర దాతృభ్యాం దాతృభిః తృతీయా విభక్తి. దాత్రే దాతృభ్యాం దాతృభ్యః చతుర్థీ విభక్తి. దాతుః దాతృభ్యాం దాతృభ్యః పంచమీ విభక్తి. దాతుః దాత్రో దాతॄణాం షష్ఠీ విభక్తి. దాతరి దాత్రో దాతృషు సప్తమీ విభక్తి. మరోసారి చదువుతున్నానా. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. రుకారాంతః పుంలింగః దాతృశబ్దః. ధాత ధాతారౌ దాతారః. ధాత ధాతారౌ దాతారః. ఏ దాత హే దాతారౌ ఏ దాతారః. దాతారం దాతారౌ దాతృన్. దాత్ర దాతృభ్యాం దాతృభిః. దాత్రే దాతృభ్యాం దాతృభ్యః. దాతుః దాతృభ్యాం దాతృభ్యః. దాతుః దాత్రో దాతॄణాం. దాతరి దాత్రో దాతృషు. ఇది నాన్న మనకు దాత్ శబ్దం పూర్తయింది. ఇంకా పుంలింగంలో ఇంకొక శబ్దం ఉంది, గో శబ్దం. తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. మనకు పుంలింగ శబ్దాల్లో మొత్తం ఐదు శబ్దాలని చెప్పాము నాన్న. పుంలింగాలు మొత్తం మనకు 5 శబ్దాలు. మనకు 5 శబ్దాల్లో మనకి ఆల్రెడీ మనకి రామశబ్దం అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 2 కవి శబ్దం అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 3 భాను శబ్దం అయింది.
నెక్స్ట్ నెంబర్ 4 ధాతృ శబ్దమైంది. నెంబర్ 5 గో శబ్దం. ఇప్పుడు మనం గో శబ్దము నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మనం జాగ్రత్తనండి, మనకు గో ఉందానా, ఇక్కడ మనకి ఏముంది గో అంటే ఇక్కడ చివరిలో ఏం పలికింది ఓ. గో అంటే ఏం పలికింది ఓకారాంతం, ఓ పలికింది కాబట్టి ఇది ఏకాంతం, ఇది ఓకారాంత. మరి ఎద్దు పుంలింగమా స్త్రీలింగమా? పుంలింగ. ఏ శబ్దం? గో శబ్ద. జాతి నాన్న ఓకారాంత పుంలింగ గో శబ్ద. ఓకారాంత పుంలింగ గో శబ్ద. గౌ గావౌ గావః. గౌ గావౌ గావః ప్రథమా విభక్తి. ఏ గౌ ఏ గావౌ ఏ గావః సంబోధన ప్రథమా విభక్తి. గాం గావౌ గహ ద్వితీయా విభక్తి. గవ గోభ్యాం గోభిః తృతీయా విభక్తి. గవే గోభ్యాం గోభ్యః చతుర్థీ విభక్తి. గోః గోభ్యాం గోభ్యః పంచమీ విభక్తి. గోః గావో గావాం షష్ఠీ విభక్తి. గవి గావో ఘోషు సప్తమీ విభక్తి. మళ్ళొకసారి జాతి నాన్న ఓకారాంత పుంలింగ గో శబ్ద. నేను చదువుతాను, మీరు చదవండి. ఓకారాంత పుంలింగ గో శబ్ద. ఓకారాంత పుంలింగ గో శబ్ద. గౌ గావౌ గావః ప్రథమా విభక్తి. ఏ గౌ ఏ గావౌ ఏ గావః సంబోధన ప్రథమా విభక్తి. గాం గావౌ గహ ద్వితీయా విభక్తి. గవ గోభ్యాం గోభిః తృతీయా విభక్తి. గవే గోభ్యాం గోభ్యః చతుర్థీ విభక్తి. గోః గోభ్యాం గోభ్యః పంచమీ విభక్తి. గోః గావో గావాం షష్ఠీ విభక్తి. గవి గావో ఘోషు సప్తమీ విభక్తి. ఇప్పుడు శబ్దాన్ని కొంచెం స్పీడ్ చదవాలి. ఇప్పుడు ఓకారాంత పుంలింగ గో శబ్ద. గౌ గావౌ గావః. గౌ గావౌ గావః ప్రథమా విభక్తి. ఏ గౌ ఏ గావౌ ఏ గావః సంబోధన ప్రథమా విభక్తి. గాం గావౌ గహ ద్వితీయా విభక్తి. గవ గోభ్యాం గోభిః తృతీయా విభక్తి. గవే గోభ్యాం గోభ్యః చతుర్థీ విభక్తి. గోః గోభ్యాం గోభ్యః పంచమీ విభక్తి. గోః గావో గావాం షష్ఠీ విభక్తి. గవి గావో ఘోషు సప్తమీ విభక్తి. ఇప్పుడు శబ్దాన్ని మనం కొంచెం స్పీడ్ చదువుకోవచ్చు నాన్న, జాగ్రత్త చదవండి. ఓకారాంత పుంలింగ గో శబ్ద. ఓకారాంత పుంలింగ గో శబ్ద. ఓకారాంత పుంలింగ గో శబ్ద. గౌ గావౌ గావః. గౌ గావౌ గావః. ఏ గౌ ఏ గావౌ ఏ గావః. గాం గావౌ గహ. గవ గోభ్యాం గోభిః. గవే గోభ్యాం గోభ్యః. గోః గోభ్యాం గోభ్యః. గోః గావో గావాం. గవి గావో ఘోషు. మళ్ళొకసారి జాగ్రత్త చదవండి. ఓకారాంత పుంలింగ గో శబ్ద. ఓకారాంత పుంలింగ గో శబ్ద.
గౌ గావౌ గావః ప్రథమా విభక్తి ఏ గౌ ఏ గావౌ ఏ గావః సంబోధనమ ప్రథమా విభక్తి గాం గావౌ గాః ద్వితీయా విభక్తి గవా గోభ్యాం గోభిః తృతీయా విభక్తి గవే గోభ్యాం గోభ్యః చతుర్థీ విభక్తి గోః గోభ్యాం గోభ్యః పంచమీ విభక్తి గోః గావో గావాం షష్ఠీ విభక్తి గవి గావో ఘోషు సప్తమీ విభక్తి. మరొకసారి శబ్దాన్ని మనం శబ్దరూపం మనం పద్య రూపం చదువుకోవచ్చు నాన్న. ఓకారాంతః పుంలింగః గోశబ్దః గౌ గావౌ గావః ఏ గౌ ఏ గావౌ ఏ గావః గాం గావౌ గః గవా గోభ్యాం గోభిః గవే గోభ్యాం గోభ్యః గోః గోభ్యాం గోభ్యః గోః గావో గావాం గవి గావో ఘోషు. ఇది నాన్న మనకు పుంలింగంలో 5 శబ్దాలు పూర్తయినాయి. ప్రతిరోజు ఒక శబ్దం చొప్పున ప్రతిరోజు మీరు ఒక్కో శబ్దం 5 టైమ్స్ రాయండి. 5 శబ్దాలు ఒక్కో శబ్దం 5 25 సార్లు రాస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుందండి. మనకు శబ్దాలు పేజీ నెంబర్ వచ్చేసి 145 అండి శబ్దాలు. అందులో మన పుంలింగ శబ్దాలు ఫస్ట్ 1 to 5 పుంలింగ శబ్దాలు. ఈ శబ్దాలు మీరు ప్రతిరోజు ఉదయాన్నే చదువుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు పుంలింగ శబ్దాలు పూర్తయినాయి. ఇక మనకు నెక్స్ట్ స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, నపుంసలింగ శబ్దాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లోని స్త్రీలింగ శబ్దాలు మనం మొదలు పెడదాం. కాబట్టి ఈ శబ్దాలు పర్ఫెక్ట్గా మీరందరూ 1-4 సార్లు చదవాలి, 1-4 సార్లు రాయాలి. మీరందరూ బాగా చదివి బాగా రాయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరూ టెక్స్ట్ బుక్స్ కొనాలి. టెక్స్ట్ బుక్స్ కొనండి. టెక్స్ట్ బుక్స్ కొంటే టెక్స్ట్ బుక్లోని పేజ్ నెంబర్ 145 145 పేజ్ నెంబర్ శబ్ద రూపాన్ని ఉంటుందండి. ఇవి టెక్స్ట్ బుక్ కొంటే మీరు చక్కగా ముందు పెట్టుకొని ఒక శబ్దాన్ని 5 టైమ్స్ రాయండి. 5 శబ్దం 5 25 సార్లు రాయండి. మీరు శబ్దాన్ని 1-4 సార్లు చదివి 4 సార్లు రాస్తారని మిమ్మల్ని కోరుకుంటూ బాగా చదవండి అని కోరుకుంటున్నాను.